ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి. ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో అమ్మవారి పిలుపు ద్వారా మనకు అందబోయేటువంటి సందేశం ఏమిటి అంటే, ఈరోజు విషయాన్ని విని మీ యొక్క మనసు అలాగే నీవు చేయవలసినటువంటి పనిపై దృష్టిని నీవు ఖచ్చితంగా నిలుపుతావని ఈ తల్లి నీ నుండి ఆశిస్తుంది. నిన్ను అమితంగా ప్రేమించేటువంటి వారిలో నీ తల్లిని నేను ఉన్నానటువంటి విషయం నీవు మర్చిపోయావా? అయినా నీకు నాకు మధ్య ఈ చురుకోపాలు సహజమేలే, కానీ అసలు నీకు వచ్చినటువంటి బాధ గురించి ఎందుకంత చింత, కోరిక, నీ యొక్క సమస్య తీరడం లేదు అనేసి నాపై అలిగి మాత్రం నీవు ఏ విధంగా చేస్తున్నావు? అలిగి చేస్తున్నావు కదూ, మారం చేస్తున్నావు కదూ. అసలు మారం చేయడంలో నీకు నీవే సాటిలే. నీకు అవసరమైతే చాలు ఒక చిన్న పిల్లవాడిలా మారిపోయి ఓడిలో సేద తీరుతూ ఎన్నో కబుర్లు చెప్తావు. అది తల్లి, ఇది తల్లి, ఈరోజు ఇలా చేశాను, అలా చేశాను అని అంటూ ఎన్నో విషయాలు చెప్తూ ఉంటావు. కానీ నీకు సహాయం కనుక నా నుండి అందకపోవడం కాస్తంత ఆలస్యమైతే చాలు. అసలు నాపై నీకు ఎందుకు అంత కోపము? ఈ తల్లి ఊసు నీవు అస్సలు లేకుండా ఉండవు. ఇవన్నీ కూడా సరదాగా అంటున్నానులే. ఇలా చూడు బంగారు, లోకంలో ఏది కూడా శాశ్వతం కాదు. నీకు కూడా అస్సలు తెలుసు కదా. అయితే నీవు చాలా విపరీతంగా అతిగా ఆలోచిస్తూ ఉంటున్నావు. లేనిపోనటువంటి వాటికి పరుగులు తీయకడం, ఆ భగవంతుడు ఇచ్చినటువంటి జీవితంలో తృప్తిని వెతికి అందులో ఏ విధంగా అయితే సంతోషంగా ఉండాలా అన్నది మాత్రమే దానిపై నీవు అన్వేషణ చేయి. అప్పుడు నీ యొక్క ఆనందాన్ని ఆపడం ఎవరి తరం కూడా కాదు అనేసి నీకు ఎన్నోసార్లు తెలిపాను. ఈ యొక్క ప్రకృతి దేవుడు ఇచ్చినటువంటి ఒక వరం, అలాగే నీ జీవితం కూడా ఆయన ఇచ్చినటువంటి ఒక గొప్ప బహుమతే కాదా? మరి చెప్పు, దాన్ని జాగ్రత్తగా అమలుపరుచుకుంటూ సంతోషంగా ఉండక ఎందుకు లేనిపోయినటువంటి ఆనందాల కోసం మనశ్శాంతిని సైతం నీవు కోల్పోతున్నావు? నీకు ఈ తల్లి ఏం చేస్తే నీకు నచ్చుతుందో తెలుసా? నీవు అడిగింది అడగగానే నిమిషంలోనే, అంటే నిమిషాలపైన నీ యొక్క కోరిక, నీ యొక్క సమస్య నుండి నిన్ను బయటపడేస్తే నీకు బాగా ఈ తల్లి మేలు చేసినట్లుగా భావించి ఇంకాస్త అధికంగా నీవు నన్ను ప్రేమిస్తూ ఉంటావు. నీ యొక్క కష్టం కనుక కాస్త ఎక్కువగా నీకు అనిపించింది అవ్వడం ప్రారంభిస్తే చాలు, ఆ యొక్క నిమిషమే నన్ను ద్వేషిస్తూ నాకెందుకు ఈ జన్మని, ఈ జీవితాన్ని ఇచ్చావు తల్లి అంటూనే వెంటనే నిరాశ చెందుతావు, నిరుస్పృహలతో నిలిచిపోతావు. సంతోషంగా, ఆనందంగా, అలాగే దుఃఖం ఇవేవి కూడా ఎవ్వరికి కూడా శాశ్వతంగా నిలిచిపోవు కదా. ఈ నిమిషంలో సంతోషంగా ఉన్నవారు మరో నిమిషంలో దుఃఖించవచ్చు. ఇప్పుడు దుఃఖంతో ఉన్నటువంటి వారు మరో నిమిషంలో ఆనందించవచ్చు. ఇది అంతా కూడాను అది అంతా వారి యొక్క కర్మానుసారం జరుగుతూ ఉంటుంది. కర్మను తప్పించుకోవడం దేవతల తరం కూడా కాదు బిడ్డ. కాబట్టి ఇంకా నీవు దేని గురించి కూడా అధికంగా అసలు ఆలోచించవలసినటువంటి అవసరం కూడా నీకు లేదు. నీవు కర్మను అనుభవిస్తున్నప్పుడు కూడాను భగవంతుని యొక్క సహకారం నీకు ఎల్లవేళలా కూడా ఉంటుంది. ఆ సమయంలో నీకు ఎవరి తోడు అనేది ఉండకపోయినా కానీ ఒకటి కనిపించేటువంటి శక్తి అనేది మాత్రం నీకు ఒక చాలా అంటే చాలా జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉంటుంది. అదే భగవంతుని యొక్క శక్తి. నీ మనసులో ఉన్నటువంటి మనోవేదన అంతా కూడా నాకు తెలుసు బిడ్డ. నీవు కుమిలిపోవడమే తప్ప, నీవు ఎక్కువగా ఆలోచిస్తూ ఆరోగ్యాన్ని సైతం పాడు చేసుకోవడమే తప్ప ఇంకేమీ కూడా లాభం అనేది లేదు. అంతగా ఆలోచిస్తుంటేటువంటి ప్రయత్నం అనేది అసలు చేయవద్దు. లోకంలో కనీసం అసలు వసతికి తిండి లేకుండేటువంటి కట్టుబట్టలతో కనీసం బట్టలు కూడా తలదాచుకునేటువంటి కాస్తంత స్థలం కూడా లేనటువంటి అసలు అభాగ్యులు ఎందరో ఉన్నారు తెలుసా నీకు. వారందరినీ కూడా ఒక్కసారి నీ దృష్టిలోకి అలా తెచ్చుకో. వారు అందరిలోనూ కూడాను నేను లేను కదా అనేసి ఎంతో సంతోషించు. అదే ధైర్యాన్ని తెచ్చుకో. అలాంటి జీవితం నీకు రాలేదు కదా అనేసి నీవు సంతోషించు. వారు అనుభవించేటువంటి కష్టం కన్నా నీదొక కష్టమా కాదని తెలుసుకో. నీ తర్వాత అంతా కూడా ఆలోచించి వారి యొక్క కష్టం ముందు నీ కష్టం, నీ యొక్క సమస్యలు ఏ పాటిదో అనేది కూడా నీకే అర్థమవుతుంది బిడ్డ. అంతేకాని లేని వాటి కోసం పరుగులు పెడుతూ ఉన్నటువంటి విలువైనటువంటి నీ యొక్క జీవితాన్ని, ఉన్న ఆనందమైనటువంటి ఆ యొక్క క్షణాన్ని నీవు దూరం చేసుకోవద్దు. ప్రతిరోజు కూడా నీవు నాకు ఎన్నో విన్నవించుకుంటూ ఉంటున్నావు. అలాగే నీ యొక్క సమస్యలను, నీ యొక్క కోరికలను ప్రతి నిమిషము కూడా నాతో పంచుకుంటూ నీకు అవసరం లేదు ఒక్కసారి చెప్తే చాలు కదా, ఈ తల్లి అన్నీ కూడా గుర్తుంటాయి. తల్లి నాకు ఆ సమస్య, ఈ కోరిక, నా కోరిక ఇది అంటేసి ఒక్కసారి చెప్పావు కదా అది చాలు. ఇక ఆ యొక్క సమస్య గురించి నీవు మర్చిపో. నీ యొక్క పని యందు నీవు శ్రద్ధ అనేది వహించు.
అది ఎప్పుడూ కూడా నీకు ఇవ్వాలి అనేది నాకు బాగా తెలుసు కదా. అప్పుడు ఆ యొక్క సమయము అనేది రాగానే తప్పకుండా నీవు నన్ను అడగకపోయినా కూడా ఆ యొక్క క్షణంలో నీకు అంతా కూడా అందే విధంగా చేస్తాను. దేనికైనా కానీ కాలమే కదా సమాధానం చెప్పేది. అయినా నీకు ఎంతటి భాగ్యవంతమైనటువంటి జీవితాన్ని ఇచ్చినా కూడా నీవు ఏదో కోల్పోయినట్లుగా ఎప్పుడూ కూడా ఎక్కువగా ఆలోచిస్తూనే ఉంటున్నావు. అప్పుడు నీకే అంతా కూడా అవగతం అవుతుంది. ఒక్కసారి ఆలోచిస్తే ఆరోగ్యాన్ని ఇచ్చాను, తిండికి బట్టకు ఎటువంటి లోటు అనేది లేకుండా చేస్తున్నాను, ఇలా చాలావా? ఇంకా నీ యొక్క కుటుంబాన్ని పోషించేటువంటి శక్తిని నీవు చూసుకునేటువంటి ప్రయత్నం మీదనే ఆధారపడే విధంగా ఉంటుంది కదా. అందుకు నేను కేవలం నిన్ను ముందుండి మాత్రమే నడిపిస్తాను. అంతవరకే నా యొక్క బాధ్యత. తర్వాత చేయవలసినటువంటి కష్టము అంతా కూడా పూర్తిగా నీదే. అప్పుడు నీకు కూడా కష్టంలో వచ్చేటువంటి ఆనందం ఏమిటో, నీ ఆ యొక్క విలువ ఏమిటి అనేది కూడా నీకే అర్థమవుతుంది బిడ్డ. కాబట్టి ఎక్కువగా దేని గురించి కూడా అసలు తొందరపడవద్దు. పనిలో ఆలస్యం అవుతుంది అని అసలు నిరాశ చెందవద్దు. ప్రతి పని వెనుక కూడా ఒక పరమార్థం ఉంటుంది. ఆలస్యమైనా సరే నీ యొక్క గమ్యాన్ని నీవు చేరుకోవడమే కదా ప్రథమ కర్తవ్యం. కాబట్టి ఎందులో తొందరపడి నిర్ణయాలు అనేవి తీసుకోవద్దు. నిన్ను ఇలా చూస్తూ ఉంటే నాకు నిజంగా చాలా అంటే చాలా బాధగా ఉంటుంది. నీవు ఇలా దుఃఖంతో మనసు నిండా కూడా నీ యొక్క బాధతో సతమతం అవుతూ ఎవరికి చెప్పాలో ఏం చేయాలో తెలియనటువంటి దీన స్థితిలో అయితే నీవు లేవు. కాబట్టి నాకు నీ గురించి అంతా కూడా తెలుసు. చిన్న సమస్యలకే అలా కృంగిపోతే ఎలా చెప్పు? ఏ సమస్య వచ్చినా కూడా నీకు ఏదో ఒక పాఠం అయితే నేర్పించే వెళ్తుంది. అలాగే నీకు ఎన్నో తెలియనటువంటి నిజాలను, నీలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను, నైపుణ్యాన్ని అవి అన్నిటినీ కూడా బయటకు తీసే విధంగా చేస్తాయే తప్ప అవేమీ కూడా నీ వద్ద శాశ్వతంగా నిలిచి ఉండవు. సమస్య అనేది అంటూ వచ్చినప్పుడే నీలో ఏదో ఒక తెలియనటువంటి శక్తి అనేది దాగి ఉందని, అలా ఏదో ఒక పట్టుదల ఏదైనా కానీ చేయగలిగినటువంటి ధైర్యం నీకు అంతా కూడా నీకు ఓర్పును సహనాన్ని కలిగిస్తుంది. అప్పుడే నీకు సొంత ఆలోచనలు చేసి ముందుకు సాగేటువంటి గొప్ప కర్తవ్యాన్ని నీకు నీవుగా బోధించుకునే విధంగా సహాయం అనేది చేస్తుందే కానీ నీకు ఎప్పుడూ కూడా అవి ప్రమాదం వాటిల్లేటువంటి ఒక పెద్ద పెద్ద కష్టమైతే రావు కదా. ఒకవేళ అలాంటి కష్టాలను నీకు తగిలితే ఈ తల్లిని నేను చూస్తూ ఉంటానా చెప్పు? ఎక్కడైతే బాగా గుర్తుంచుకుంటావో ఈ యొక్క సంతోషమే ఆ యొక్క భగవంతుడు సంతోషంగా భావించు. నీలో దాగి ఉన్నటువంటి ఆ యొక్క పరమాత్మ నీ యొక్క కష్టంలో ఉంటే ఆయన కూడా కష్టంలో ఉన్నట్లే కదా. నీ యొక్క జీవితం నిన్ను కంటికి రెప్పలా కూడా కాపాడుకునేటువంటి ఆ యొక్క భగవంతుడికి నీవు ముందు కృతజ్ఞతలు చెప్పుకో. ఇంకా కొందరితో ఆరోపణలు చేయవలసినటువంటి సమయం కూడా వస్తాయి. కానీ నీవు మాత్రం వారితో మృదువుగా మాట్లాడు. ఇతరుల యొక్క మనసులను జయించు. ఒంటరిని అని ఎప్పుడూ కూడా అస్సలు నీవు అనుకోవద్దు. నీ తల్లి లేనటువంటి ప్రదేశమే లేదు. అడుగడుగున నీ తల్లి లీలలు నీకు అన్నీ కూడా అనుభూతిని ఇస్తూ ఉంటాయి. నీ తల్లి నీతోనే ఉంటుంది అని నమ్ము. అలాగే ముందుకు సాగు. నేను నీకు ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఇస్తున్నాను. సమస్యల నుండి బయటపడేటువంటి తెలివితేటలను నీకు అందిస్తున్నాను. సమయస్ఫూర్తిగా మెలిగేటువంటి చారిత్యాన్ని నీకు ఇస్తాను. నిన్ను కనిపెట్టుకొని ఉండేటువంటి నీ తల్లిని నేను. నీవు నాకు ఏమీ కూడా ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ నమ్మకాన్ని మాత్రం అసలు కోల్పోవద్దు. కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం, ఇటువంటివి అన్నారు కదా పెద్దలు. మరి ఆ యొక్క జనన మరణాల మధ్య ఉండేదే జీవితం. అది అంత తేలికైనది కాదు బిడ్డ. నీ యొక్క జీవన ప్రయాణంలో అనుక్షణం కష్ట నష్టాలు అనేవి వస్తూనే ఉంటాయి. ముళ్ళు రాళ్ళు ఎదురవుతాయి. కొందరు వ్యక్తులు రాక్షసుల్లా నీకు ప్రవర్తిస్తూ ఉంటారు. ఆటుపోట్లు, సమస్యలు వస్తూ ఉంటాయి. అంత మాత్రాన నీ యొక్క జీవితం నుండి నీవు పారిపోలేవు కదా. ఎంతటి ఆపద సమయాల్లో అయినా సరే నా భక్తులు మాత్రం నన్ను స్మరించుకుంటూనే ఉంటారు. నమ్మినటువంటి వారి పట్ల అండగా నేను ఎప్పుడూ కూడా నిల్చొని ఉంటాను. కొండంత ధైర్యాన్ని నీకు ఇస్తాను. కష్టాల నుండి గట్టెక్కిస్తాను. కాబట్టి నిశ్చింతగా ఉండు బిడ్డ. నేను ఉన్నాను కదా. నీ యొక్క పరిస్థితులను అన్నిటినీ కూడా చక్కబెడతాను. నీకు ఒక చక్కని జీవితాన్ని, నీవు ఎదురు చూసేటువంటి ఆ యొక్క ఉద్యోగం తప్పకుండా నీకు అయితే వస్తుంది. చివరి వరకు నీవు సంతోషంగా ఉండగలుగుతావు. నీ యొక్క తల్లిగారిని నిరంతరం గుర్తు చేసుకుంటూ ప్రతి ఒక్క పని ఆమెకు చెప్పి చేయి. అలాగే ఆమె యొక్క ఆశీర్వాదం నీకు ఎప్పుడూ కూడా తోడుగా ఉంటే త్వరగా ఏదైనా కానీ ఎంత పెద్ద సంకల్పమైన సక్కా సిద్ధిస్తుంది. సమయం అనేది గడిచిపోతున్న కొద్దీ ఆందోళన అనేది ఎక్కువ అవుతుంది కదూ. కాబట్టి నీవు ఏది కూడా భయపడద్దు. అనవసరంగా నీవు దేని గురించి కూడా కంగారు పడవద్దు. సమయానికి అన్నీ కూడా అందుతాయి. నీ తల్లిని చెప్తున్నాను, ప్రశాంతంగా ఉండు. ఈ తీయని కబురు అంటే నీవు ఎదురు చూసేటువంటి ఆ యొక్క
ఉద్యోగం అతి త్వరలోనే రాబోతుంది. కాబట్టి నీవు సంతోషంగా నీకు కుటుంబ సభ్యులతో గడిపేటువంటి రోజులకు ఆహ్వానం చెప్పబోయేటువంటి సమయము అనేది రాబోతుంది బిడ్డ. కాబట్టి ఇకనైనా నీవు అధికంగా ఆలోచించకుండా సంతోషంగా నీవు ఈ తల్లి యొక్క నామస్మరణతో ఎప్పుడూ కూడా నీకు ఆ యొక్క మంచి రోజులు వస్తాయి అని చెప్పి ఆశగా ఎదురు చూస్తూ ఉండు. సో విన్నారు కదండి ఈరోజు అమ్మవారి యొక్క సందేశం. ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరికొందరికి షేర్ చేయడానికి అయితే ప్రయత్నించండి. మరో చక్కని అమ్మవారి యొక్క సందేశంలో మరలా రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం శ్రీ మాతరే నమః. శ్రీ గురుభ్యో నమః. సర్వేజన సుఖినో భవంతు.